వెల్కమ్ టు హార్డ్ కోర్ విత్ డాక్టర్ దేశబైన శ్రీనివాస్. అర్ధనారీశ్వరి అనగానే ఒక తెలియని తన్మయత్వం, ఒక తెలియని ఎమోషన్. అలాగే ట్రాన్స్ ఉమెన్ అనగానే అందరిలో ఎక్కడో ఒక చిన్న చూపు. సొసైటీ యాక్సెప్టెన్స్ వారి నడవడికపై ఆధారపడి ఉంటుంది. మనం నిత్యం చూస్తూనే ఉంటాం, చీకట్లో ఛిద్రమైన చీకటి బతుకులు, చిత్ర విచిత్రమైన జీవన ప్రయాణం వారిది. ఇక వారిలో మార్పుల కోసం అనునిత్యం తప్పించే ఉన్నత ఆశయాలు కలిగిన ఓ నాయకురాలు. ఆమె తొలుత రాజేష్గా, తర్వాత కాత్యాయనిగా, అటు తర్వాత చంద్రముఖిగా నామకరణం చేసుకున్న అర్ధనారీశ్వరి మనతో ఉన్నారు. నమస్కారం అండి చంద్రముఖి గారు. నమస్తే. ఇక ప్రశ్నల పరంపరలోకి వచ్చినట్లయితే మీ నేపథ్యము, మీ కుటుంబ నేపథ్యము ఎలా సాగిందంటారు? అందరిలాగే చిన్నగా ఉన్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారు. అమ్మ నాన్న బాగా చదువుకోమని చెప్తారు. అందరు చిన్నపిల్లలాగే నేను బాగా చదువుకొని మా తల్లిదండ్రులతోటే ఉండాలి అనుకునే ఉద్దేశంతో నా చైల్డ్హుడ్ స్టార్ట్ అయింది. కాకపోతే సడన్గా నా బాడీలో ఉన్నటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, లేకపోతే నా యొక్క మైండ్ సెటప్ కావచ్చు చేంజ్ అవ్వటం వల్ల సడన్గా ఎలా అయిపోతుంది అంటే, డాక్టర్ అవ్వాలనుకున్న నేను సడన్గా యాక్టర్ అయిపోయినట్టు చంద్రముఖి అయిపోయా రాజేష్ నుంచి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఉన్నటువంటి పరిస్థితుల్లో, నేను చదువుకున్నటువంటి స్కూల్స్లో కానీ ఎక్కడ కానీ హిజ్రా అన్న, ట్రాన్స్జెండర్ అన్న, ట్రాన్స్ మహిళ అన్న ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి వాళ్ళు నన్ను ఎలా ట్రీట్ చేయాలో వాళ్ళకి అర్థమయ్యేది కాదు. అండ్ వాళ్ళ నుంచి నాకు కావాల్సింది ఎలా తీసుకోవాలో నాకు అర్థమయ్యే సిచ్యువేషన్లో నేను లేను. సో కాబట్టి చైల్డ్హుడ్ అనేది చాలా డిస్టర్బెన్స్గా ఉండింది. కానీ మా అమ్మ మా నాన్న నన్ను బాగా చూసుకునేవాళ్ళు చిన్నప్పుడు. అండ్ నేను స్కూల్లో నంబర్ 1 స్టూడెంట్ని కాబట్టి నాకు కొంచెం నా జెండర్ అనేది నన్ను తక్కువగానే ఇబ్బంది పెట్టింది స్కూల్ లైఫ్లో. ఓకే, స్త్రీలను ప్రతివతలుగా పూజించే మన సమాజంలో హిజ్రాల గురించి వేదాలలో ఏమని వర్ణించారు? ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటారు? అంటే వేదాల గురించి కానీ పురాణాల గురించి కానీ మాట్లాడుకుంటే మహాభారత యుద్ధమే లేదు శిఖండి లేకుండా. శిఖండి హర్సెల్ఫ్ ఈజ్ ఎ ట్రాన్స్ విమెన్. మార్నింగ్ పూట స్త్రీలాగా, రాత్రిపూట పురుషుడిలాగా. అంటే షీ హ్యావ్ అవర్ ఓన్ ఐడెంటిటీ. తనకున్న శాపం ప్రకారం తను ఒక ట్రాన్స్జెండర్. అలాగే మన మహాభారతంలో శిఖండిగాను, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు హిజ్రాలు అక్కడ నిలబడి కిన్నర్లు అనేవాళ్ళంట ఆ యుగంలో. సో అక్కడ కూర్చొని వాళ్ళు తపస్సు చేసి వాళ్ళు శ్రీరామచంద్రుడి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. అండ్ శ్రీకృష్ణుని ఎత్తుకున్నటువంటి గొప్ప ఖ్యాతి హిజ్రాలది మాత్రమే ఉంది. హిస్టారికల్గా చూసుకుంటే హిజ్రాస్ హ్యావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ఏన్షియంట్ పీరియడ్స్. ఎలా అంటే వాళ్ళు నర్తనశాలలో నర్తకీమణుల్లాగా ఉన్నారు, సైన్యాధిపతిలుగా ఉన్నారు. కొన్ని ప్లేసెస్లో దే వర్ లైక్ వారియర్స్ ఇన్ సమ్ హిస్టారికల్ మొఘల్స్ ఎంపైర్ చేసినప్పుడు. సో అలా చాలా హిస్టరీ ఉంది. కానీ అదంతా అంటే ఏమంటారు అంటే ఎక్కడో ఒక చోట ఆ చరిత్ర మరుగుపడిపోయిందనమాట. కాబట్టి జనాలు ఎవరు కూడా హిస్టరీ చదవడానికి ఇష్టపడరు. దే వాంట్ ఓన్లీ వాట్ వి సే బ్రేకింగ్ న్యూస్ ఆర్ ఎనీ ఫ్లాష్ న్యూస్. కానీ వాస్తవంగా హిస్టరీ చదివితేనే కదా, చరిత్ర చదివితేనే దాని యొక్క ఆనవాళ్ళు బయటపడేది. ఎస్, ఆ చరిత్ర అనేది చదవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనకు ఒక ఇంటెన్షన్ అనేది కాదు. ఆడవాళ్ళు ఎలా ఉంటారు, మగవాళ్ళు ఎలా ఉంటారు, హిజ్రాలు ఎలా ఉంటారు అనేది ప్రత్యేకంగా ఎక్కడా రాసిపెట్టి లేదు. ఇట్స్ బేస్డ్ ఆన్ దే బిహేవియర్ అండ్ బేస్డ్ ఆన్ దే సెక్షువాలిటీ. స్త్రీ ఇలాగే ఉండాలి, పురుషుడు ఇలాగే ఉండాలి అని సమాజం ఎన్నోసార్లు చెప్పింది. కానీ స్త్రీ పురుషులలోనూ ఎన్నో రకాల విభేదాల్లో ఉన్నారు. సో ట్రాన్స్ మహిళల్లో మేము హిజ్రా అంటే ఏంటి, ట్రాన్స్జెండర్ అంటే ఏంటి, ఇంకోటి ఏంటంటే కొజ్జా అన్న వర్డ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ అవర్ ఇండియన్ వర్డ్. ఇట్స్ యాక్చువల్లీ వర్డ్ ఆఫ్ సమ్ అదర్ డెకనీస్ వర్డ్. అది కొజ్జా అంటే ఒక బూత్ని చేసేసారు దాన్ని. అరే నువ్వు కొజ్జంలాగా ఉన్నావు, లేకపోతే అరే ఒక కొజ్జా, లేకపోతే చెక్క, లేకపోతే 0.5 ఇలాంటి వర్డ్స్ అన్నీ కాకుండా 2014లో సుప్రీంకోర్టు సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానం ఇచ్చిన జడ్జిమెంట్ తర్వాత ట్రాన్స్జెండర్ అని, ట్రాన్స్ విమెన్ అని, ట్రాన్స్ మహిళలు అని పరిగణిస్తున్నారు. అంతకుముందు అసలు ఈ గుర్తింపు కూడా లేదు హిజ్రా కమ్యూనిటీకి మన భారతదేశంలో. ఓకే, అర్ధనారీశ్వరితో పోల్చుకున్న మీరు ఆడవాళ్ళతో ఆ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలలో సమానమన్న ఆలోచనను ఎలా సమర్థిస్తారు? కేవలం మీరు అద్దం ముందు మాత్రమే ఆడపిల్లలు అన్న విషయాన్ని వ్యతిరేకిస్తారా?
లేదండి, మేము ఆ అద్దం ముందు మాత్రమే ఆడపిల్లలం అంటే నేను వ్యతిరేకిస్తాను. ఎందుకంటే ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి ఖచ్చితంగా. కేవలం మేము స్త్రీలతో పోల్చుకుంటే కేవలం మేము బిడ్డలను మాత్రమే కనలేము, కానీ అమ్మ ప్రేమని ఇవ్వగలము, అక్క ప్రేమని ఇవ్వగలము, చెల్లెలి ప్రేమని చూపించగలము. అలాగే సొసైటీలో ఒక బాధ్యతకరమైనటువంటి జీవితాన్ని మేము కూడా లీడ్ చేయాలనుకుంటాం. ఇప్పుడు ఆడపిల్లలకి పిల్లలు పుట్టకపోతే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదా, వాళ్ళు సంసారాలు చేసుకోవట్లేదా, వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవట్లేదా, లేకపోతే వాళ్ళకి ఏదైనా చిన్న లోపం ఉంటే సొసైటీ ఆ లోపాన్ని చూపెట్టకుండా వాళ్ళకి ఎలాగైతే సపోర్ట్ చేస్తారో హిజ్రా కమ్యూనిటీ కూడా అలాగే సపోర్ట్ చేయాలి. ఇప్పుడు నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తాను, ఆడపిల్లలకి జరిగినటువంటి హరాస్మెంట్సే హిజ్రా కమ్యూనిటీకి కూడా జరుగుతాయి కదా. మీరు హిజ్రాలు, మీరు వేరే అని చెప్పి ఎవరు చూడరు కదా. స్త్రీలను ఏ ధోరణిలో అయితే చూస్తారో పురుషులు 99% హిజ్రాలను కూడా అలాగే చూస్తారు. ఈరోజు మనం హిజ్రాల పైన రేపులు జరిగినా, అసాల్ట్లు జరిగినా, లేదా రోడ్ల మీద ఎక్కడన్నా చీకటి ప్రదేశాల్లో నిలబడ్డా మోహరించేది పురుషులే కదండి. ఆడవాళ్ళు అయితే మమ్మల్ని మోహరించరు కదా, లేకపోతే ఆడవాళ్ళు అయితే మమ్మల్ని ప్రేమించడమో పెళ్లి చేసుకోవడమో. ఇప్పుడు ఆడపిల్లలకి ఎలాగైతే కడుపు చేసి మోసం చేస్తున్నారో హిజ్రాల దగ్గర అలాగే డబ్బులు తీసుకొని వాళ్ళని వాడుకుని మోసం చేస్తున్నారు. సో ఎక్కడ కూడా ఎక్సెప్ట్ రీప్రొడక్ట్ తప్ప మిగతాదంతా కూడా ఆడవాళ్లతో పాటు సమానంగానే ఉంటాము. బట్ మేము ఆడవాళ్లతో సమానమైతే కాదు, ఆడవాళ్ళ కంటే ఒక 2% తక్కువే అంటాను, కానీ వీఆర్ ఆల్సో విమెన్స్ ఇన్ ద సొసైటీ. ఎక్స్క్లూజివ్లీ వీఆర్ ట్రాన్స్ విమెన్స్, దాట్స్ ఇట్.